ఎందుకంటే అది ఎప్పటి నుండో ఇందిరా చౌక్ సర్కస్ గ్రౌండ్ అని ఉండే, ఇప్పుడు పూలే గ్రౌండ్, మహాత్మా జ్యోతిబా పూలే గ్రౌండ్. అంటే పిల్లలందరికీ ఈ ముందు వాళ్ళందరికీ తెలుసు, ఇప్పుడు వచ్చే తరం పిల్లలందరికీ కూడా ఇది మహాత్మా జ్యోతిబా పూలే గ్రౌండ్ అని చెప్పి అక్కడ రాసి పెడుతుంది. కరీంనగర్ బస్ స్టాండ్ చూసినట్టయితే అంబేద్కర్ అని రాసి పెడుతుంది. కాబట్టి మీ యొక్క స్ఫూర్తికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తామున్నామక్క. నగరపాలక సంస్థ నుండి జ్యోతిబా పూలేగా విగ్రహం కానివ్వండి, మా నగర మేయర్ గారికి మేమందరం కార్పొరేటర్లం బీసీ కాకుండా అందరం పార్టీలకు అతీతంగా విగ్రహానికి అడిగినప్పుడు మా మేయర్ గారు కాంస్య విగ్రహానికి కూడా ఒప్పుకొని నగరపాలక సంస్థలో తీర్మానం చేసిండ్రక్క. మీరు ఎప్పుడైతే హైదరాబాద్లో తలపెట్టే దీక్షకు మేమందరం కూడా మీ వెనుక వస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు ఇన్ని జిల్లాల్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కూడా నా యొక్క చిన్న సలహా అక్క, అలాగే అక్కడ ఉన్న మైదానానికి కానీ కేసీఆర్ గారు ఎన్నో క్రీడా మైదానాలు పెట్టారు, వాటికి కూడా పూలే మైదానం అని చెప్పి నామకరణం కూడా మనం చేయాలని తీర్మానాలు కూడా పంపించాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతూ, ఇకపోతే ఇంకొకటి, బలహీనులను బలవంతులుగా చేసిన భగవంతుడు కేసీఆర్. ఎందుకంటే బీసీల కోసం ఎన్నో స్కూళ్ళు, బీసీ విద్యాలయాలు కానీ గత ప్రభుత్వాల కంటే ఎక్కువ స్కూళ్ళు ఈ యొక్క మన గత ప్రభుత్వంలోనే వచ్చినాయి. బీసీ స్కూళ్ళు కానివ్వండి, బీసీ బంద్ కానివ్వండి, ఆ యొక్క బంద్ గురించి ఇప్పుడు మాట్లాడే నాయకులే లేరని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎమ్మెల్సీగా శాసనసభలోకి వెళ్ళినప్పుడు ఈ బీసీ బంద్ ఎందుకు ఆగింది, ఎందుకంటే అందరికీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఇవన్నీ బందులు మళ్ళీ వస్తాయని అనుకున్నాం. ఒక్క బీసీ బందే కదక్క, మీరు ఇప్పుడే చెప్పారు జై పూలే జై భీమ్ అన్నారు. దళిత బంధు కూడా ప్రవేశపెట్టిన, అంటే ఏ ఒక్క కుల సంఘానికి కూడా అన్యాయం జరగద్దని చెప్పి గొల్ల వాళ్ళకి, చాకలి వాళ్ళ రజకులకి, ప్రతి ఒక్క కులానికి సబ్బండ వర్గాలకు కూడా న్యాయం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అలా ఎలా చేశారో మీరు కూడా వారి కడుపులో పుట్టిన పులికి పులిబిడ్డనే కడుపులో పులే పుడుతుందని చెప్పి తెలియజేస్తూ, మీ యొక్క కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు ఎలా మీ వెనుక ఉన్నారో మేము కూడా కరీంనగర్ నుండి మీ వెనుక ఉంటామని తెలియజేస్తూ, ఇంత మంచి నాయకులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చిన మీకు, మీ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ